హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జనవరి నెల జీతాలు, అలాగే పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక యాజ్ యూజువల్‌గా ఉద్యోగుల, ఉపాధ్యాయుల పే స్లిప్స్ అనేవి నిధి యాప్‌లో మరియు నిధి వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్లు కేవలం నిధి వెబ్‌సైట్‌లో మాత్రమే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మరి పెన్షనర్స్‌కి పే స్లిప్స్ అనేవి ఆహ్, 29థ్ మిడ్‌నైట్ అంటే ఈరోజు మిడ్‌నైట్ జనరేట్ అవుతాయన్నమాట. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, డౌన్‌లోడ్ లింక్ కూడా మనమైతే డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి అక్కడ కూడా. ఇంకా ఉద్యోగ ఉపాధ్యాయుల పే స్లిప్స్ యాజ్ యూజువల్‌గా డౌన్‌లోడ్ అవుతున్నాయి. నిధి వెబ్‌సైట్‌లో గానీ, నిధి యాప్‌లో కూడా ఉద్యోగులైతే డౌన్‌లోడ్ చేసుకునే దానికి ప్రాసెస్ ఇక్కడ చూద్దాము. ముందుగా nithi.apcfss.in అనే వెబ్‌సైట్ ద్వారా చూసినట్లయితే ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. ఈ వెబ్‌సైట్‌లో మనకు లాగిన్ పేజ్‌లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ పెట్టుకోనట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ మీద దీనిపైన క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సో, ఇక్కడ ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో మనకు పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనకు ఇయర్, మంత్ 2025 జాన్ అని అయితే ఉంటుంది. సో, అక్కడ పక్కనే వ్యూ పే స్లిప్ అని ఉంటుంది. సో, దీనిపైన క్లిక్ చేసి మనము ఈ విధంగా పే స్లిప్స్‌ను చెక్ చేయొచ్చు. ప్లస్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిఫై చేసుకోండి. సో, బిల్లులు స్టేటస్ చెక్ చేసుకునే లింక్ అయితే ఇదే అండి. ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. ఈ విధంగా లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు మన పాస్వర్డ్ అడుగుతుందండి. సో, అది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పెన్షనర్ పే స్లిప్స్ ఇంకా డౌన్‌లోడ్ కాలేదు. ఈరోజు డౌన్‌లోడ్ అవుతాయి. ఇప్పటి వరకు బిల్లులు అప్రూవల్ అయినటువంటి డిస్ట్రిక్ట్ ట్రెజరీ లిస్ట్ అండి ఇది. ఇది ఎస్టీఓ గారి పరిధిలో బిల్లులు అప్రూవల్ అయినటువంటి ట్రెజరీ లిస్ట్. కొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా పేమెంట్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ అని అయితే చూపిస్తుంది. బిల్ నాట్ అప్రూవ్డ్. మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి. మరికొన్ని బిల్లులు ఈ బిల్లు చెక్ చేయగా బిల్ నాట్ అప్రూవల్ అయితే ఉంది. మరొక బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. సో, ఇక్కడ బిల్ నెంబర్స్ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2239,616 అనే బిల్లు. అలాగే ఈ ఈ బిల్స్ మనకు ఇంకా బిల్ నెంబరు మారలేదు. 2025కి రావాల్సయితే ఉంది బిల్ నెంబర్స్. కాకపోతే ప్రెజెంట్ అయితే 2024తో కంటిన్యూ అవుతుంది. గమనించండి. సో, ఇటువంటి బిల్లులు ఇది బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. బిల్ నెంబర్స్ కూడా చెక్ చేయవచ్చు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అండి ఇది 2226,129 అనే బిల్లు. మరొక బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉంది. సో, చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ బిల్ చెక్ చేయొచ్చు. బిల్ స్టేటస్ ఇన్ ప్రాసెస్‌లో అయితే ఉంది. ఇది మద్దినారాయణపల్లి గ్రామ పంచాయతీ కిందకొస్తుంది. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలము తంబేపల్లి ఎస్టీఓ పరిధి కిందకొస్తుందండి ట్రెజరీ ఆఫీసు. ఇక్కడ అమౌంట్ చూడొచ్చు. గ్రాస్ అమౌంటు, డిడక్షన్స్, నెట్ అమౌంటు 41,800 4,00,000 సంబంధించింది. సో, చూడొచ్చు. ఈ విధంగా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది మరొక బిల్లు అనమాట. ఇది కూడా ఇన్ ప్రాసెస్‌లో ఉంది. డీడీఓ చూసుకోవచ్చు. విజయనగరం డిస్ట్రిక్ట్ సంబంధించి భోగాపురం ట్రెజరీ పరిధి కిందకొస్తుంది. నెట్ అమౌంట్ వచ్చేసి 44,500 రూపీస్. సో, చైల్డ్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసరు, జూనియర్ అసిస్టెంట్, సబ్ ట్రెజరీ ఆఫీసరు. సో, సబ్మిషన్ అయితే
కంప్లీట్ అయిపోయింది. ఆడిటర్ సెండ్ అయింది. అప్రూవల్ అయితే పొందిందనమాట. సో, ఇక్కడ మనకు టైమ్ టు టైమ్ 21, 23, 28 నిన్నటికల్లా బిల్ అయితే అప్రూవల్ కూడా అయిపోయింది. సో, రెడీగా అయితే ఉందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బిల్లులో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా బెనిఫిషరీ లిస్ట్ అంటే ముగ్గురైతే ఉన్నారు. సో, ఈ ముగ్గురికి సంబంధించి వీరికి అమౌంట్ అయితే 1వ తేదీనే జమ అవుతుందండి. ఫిబ్రవరి 1వ తేదీన సాటర్డే. సో, సురేష్ కుమార్ గారికి, దినేష్ రెడ్డి గారికి జమ అవుతాయన్నమాట. సో, బిల్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ స్టేజ్‌లో ఉందన్నమాట. మరొక బిల్లు చెక్ చేయగా 12 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. సో, వీరందరికీ ఇక బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉంది. ఇటువంటి బిల్లు ఈరోజు ఖచ్చితంగా అప్రూవల్ అయిపోతాయండి. అప్రూవల్ అయిపోయి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ కూడా వెళ్ళిపోతాయన్నమాట. ఇక 1వ తేదీన జీతాలు, పెన్షన్లు నియామకాలున్న డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి మొదటగా జీతాలు జమ కానున్నాయి. 1వ తేదీనే పెన్షనర్లకు కూడా పెన్షన్స్ జమ అయ్యే అవకాశం ఉంది భారీ స్థాయిలోనే. ఇక మిగిలిన డిపార్ట్మెంట్ వారికి 1వ తేదీ తర్వాత 3వ తేదీ నుంచి అయితే మళ్ళీ యథావిధిగా జమ అవుతాయన్నమాట. ఇక 2024 ఏప్రిల్‌కు వేయాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్స్ ఏదైతే ఉందో అవి 1 ఇయర్ తర్వాత వేస్తున్నారు. దాదాపుగా 1 ఇయర్ తర్వాత. ఎన్ఏవి యూనిట్ ధర 1 ఇయర్‌లో చాలా పెరిగి ఉంటుంది. సో, కాబట్టి తీవ్రంగా నష్టపోవాల్సి అయితే రావడం జరిగింది. చూడొచ్చు. యూనిట్స్ విత్ ఎన్ఏవి 24th జనవరిన అయితే హ్యాస్ బీన్ క్రెడిటెడ్ అని చెప్పేసి మెసేజ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఏపీజీఎల్ఐ ఇన్ఫర్మేషన్ మనము మన మొబైల్ ద్వారానే అయితే ఎటువంటి లిఖితపూర్వకమైన దరఖాస్తు లేకుండా సో, మనమైతే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక మెడికల్ బిల్స్ ఏమైనా ఉన్నట్టయితే అప్లోడ్ చేయవచ్చు. పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేసేయండి ఫ్రెండ్స్. సో, దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా తీసుకోండి. ఇక 1వ తేదీన జీతాలు జమ అయ్యే ట్రెజరీ లిస్టు ఇక్కడైతే స్క్రీన్ పైన గమనించవచ్చు. సో, ఫ్రెండ్స్ ఎప్పటిలాగే జనవరికి సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో అందరికీ జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. సో, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ ఒక చిన్న అప్డేట్ అయినా సరే మన ఛానల్‌లో అవైలబుల్ అయితే ఉంటుంది. చూడొచ్చు నెల్లూరు డిస్ట్రిక్ట్, తర్వాత కర్నూలు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి, తర్వాత కడప డిస్ట్రిక్ట్, చిత్తూరు సంబంధించి. సో, ఫ్రెండ్స్ ఇది ఒక ప్రకటన. ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనము, అన్నదాత సుఖీభవ, రైతుకు 20,000 అయితే ఇస్తాం. అంటే సో, ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితి అంతంత మటుకే ఉన్నట్టు తెలుస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ జీతాలకు సంబంధించినటువంటి తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.